పోలీసులు అదే విధంగా బన్నీకి 6 గంటలకు పైగానే వైల్డ్ ఫైర్ చూపించారంటే ఏం చెప్తారు? ఒక పొలిటికల్ అనాలిసిస్ గాని. అంటే ఇది చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ముందు సెలబ్రిటీలైనా సామాన్యులైనా చట్టం ముందు ఒక ఏదైతే జరిగిన సంఘటన ఉందో దానికి మనం అందరం కూడా కొంచెం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే తప్ప ప్రభుత్వం ఏదో అల్లు అర్జున్ గారిని హింసించిందనో లేదా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసిందని మనం ఆ రకంగా ఆ కోణంలో మనం చూస్తాం. చట్టం ముందు సమానులే కాబట్టి జరిగిన ఇన్సిడెంట్ కి ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుని దానికి బాధ్యతగా వహించాల్సిన అవసరం పడింది అనమాట. ఓకే. ఇందులో రాజకీయ కోణంగా ఏమన్నా తీసుకొని ఏమన్నా జరిగినాయి అంటే ఏం చెప్తారు? అంటే రాజకీయ కోణం ఉందో లేదని మనం ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే రాజకీయ కోణం ఉందని జస్ట్ అపోహ మాత్రమే కానీ దానికి పర్టికులర్ గా ఒక బేస్ అంటూ లేదు. ఏదైనా ఇలా బేస్ అనేది ఉందనుకో ఆ బేస్ ని బట్టి మనం మాట్లాడచ్చు. రాజకీయ కోణం ఉంది అని అందరి అపోహ ప్లస్ అందరి అనుమానాలు మనకి యూట్యూబ్ లో వచ్చేవి అంశాలు ఇవన్నీ కూడా ఒక అపోహ. కానీ దానికి ఒక బేస్మెంట్ ఉండాలి. రాజకీయ పరమైన రచ్చ జరిగింది, రాజకీయ పరంగా జరుగుతుందన్న కుట్ర జరుగుతుందన్న విషయం అయితే ఉంది కానీ దానికి ఖచ్చితంగా ఒక బేస్మెంట్ లేదు. ఆ బేస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం బలంగా. ఓకే. అయితే రీసెంట్ గా ఒక సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు సీఎం గారి పేరు మర్చిపోయారు, అందువల్లనే అసలు ఈ రచ్చ అంతా జరిగిందంటూ కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఏం చెప్తారు? అది ఎంతవరకు అంటే నేను ఆ వీడియో చూశాను. నేను ఆ వీడియో అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అల్లు అర్జున్ గారు మర్చిపోయి మాట్లాడినట్టు తప్ప ఏదో కావాలని వాంటెడ్ గా ఆ పేరుని తీసేసినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినంత మాత్రాన టార్గెట్ చేశారని నేను అనుకోను. అలా అనుకుంటే ఇప్పుడు మన యూసఫ్పూర్ లో జరిగిన ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదంటే పుష్ప సినిమా సంబంధించిన రిలీజ్ టికెట్ ఇష్యూ ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటికి గవర్నమెంట్ రియాక్ట్ ఇచ్చేది కదా. నిజంగా మీరు అనుకున్నట్టు వ్యతిరేకత కానీ ఉండుంటే నిజంగా ఆ మైండ్ లో పెట్టుకుని ఉంటే ఈ పుష్ప ఈ మూవీ ఎంత సక్సెస్ అవ్వదు కదా తెలంగాణలో కూడా. సో ఇంకా వాళ్ళు ఆటంకాలు సృష్టించే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో ఆ కోణం ఉందని నేను అనుకోవట్లేదు. ఓకే. అయితే గతంలో కూడా ఎంతో మంది హీరోలు ఇలా మీటింగ్లకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఇట్లా తొక్కిసలాటలు జరిగినప్పుడు ఎంతో మంది కొన్ని చోట్ల చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు తీసుకునే యాక్షన్ ఇప్పుడే తీసుకున్నారు కదా. సో అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్కసారి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం అనేది హై అవుతుంది. ఈ పుష్ప మూవీ మొదటి నుంచి హై, అందులో పొలిటికల్ కాంట్రవర్సీ అయింది. సో దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ అయింది. పబ్లిక్ ఫోకస్ పెరిగింది, మీడియా ఫోకస్ పెరిగింది, గవర్నమెంట్ ఫోకస్ కూడా పెరిగింది. కాబట్టి అలాంటి టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది సీరియస్నెస్ అయింది అనమాట. అంటే అరెస్ట్ చేయకపోతే ప్రభుత్వానికి ఎక్కడ చెత్త పేరు వస్తుందో అని చెప్పేసి అరెస్ట్ చేసేస్తే పని అయిపోద్దని అరెస్ట్ చేశారు అనుకుంటుంటారు. అంటే ఇన్సిడెంట్ జరిగింది, అవి ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకోలేదని ప్రజలు అనే అవకాశం ఉంది. దాంతో ముందుకొచ్చిన కూడా అరెస్ట్ చేసి పరేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి అరెస్ట్ చేశారు అనుకుంటుంటారు. అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా రాకూడదు కదా. ఇప్పుడు పొరపాటు జరిగినప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ప్రభుత్వం కూడా కల్పించాలి. సెలబ్రిటీలకు ఒక భావన, లేకపోతే సామాన్యులకు ఒక రకమైన ట్రీట్ చేస్తున్నారు అన్న భావన ప్రభుత్వం మీద ఉండకూడదు. కాబట్టి ఆ కోణం కూడా ఉంటే ఉండొచ్చు. ఇంటెన్సిటీ అంటే లోపల అరెస్ట్ చేయాలని లేదు, కానీ ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చేస్తుందేమో అని చెప్పి అరెస్ట్ చేశారు. అంతేనా? అలా అనుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చట్టం మాట్లాడుతూ దీన్ని ఏదో చట్టం పని తమ చేసుకుపోతుందంటే సరిపోద్ది, కానీ ఈయన ఏమన్నా సరిహద్దులో సైనికుడా ఏమన్నా దూసుకు పొడిచాడన్నట్టు మాట్లాడారు కదా, దాన్ని ఎలా చూడాలండి? అంటే ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ సినిమా మూవీ కాదు అది. పుష్ప 2 అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూ కాదు, లేదా ప్రజల చైతన్యం చేసిన మూవీ కాదు. సో అదొక కమర్షియల్ మార్కెటింగ్ జరిగిన మూవీ. సో ప్రభుత్వంతో కొంత సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటది. మనం కౌంటర్ వేయడం లేకపోతే వేరేతో చెప్పించడం ఇలాంటివి చేసినప్పుడు ప్రభుత్వం కొంత యాక్సిడెంట్ అక్కడ జరిగింది, సంజయ్ గారి జరిగింది. మరి యాక్సిడెంట్ లో ఆయన బాధ్యత ఎలా ఉంటది? పోలీసులకి ఆ విషయం తెలియదు అంటారా? అంటే బాధ్యత థియేటర్ కూడా ఒక మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఐకాన్ స్టార్, నేషనల్ స్టార్ వస్తున్నప్పటికీ థియేటర్ యాజమాన్యం అంటే అక్కడ బౌన్సర్లను పెట్టుకోవడం అలాంటిది ఏం చేయకుండా జస్ట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఒక 20 మంది పోలీసులను అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది కదా. లేదు, థియేటర్ యాజమాన్యం మీద ఉంటది. అదేవిధంగా మూవీ ఎవరైతే దాన్ని తీసారో వాళ్ళ మీద ఉంటది. మూవీ హీరో మీద కూడా ప్రభావం చూపిస్తుంది. షారూక్ ఖాన్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, నిన్న చూపించారు. అతను అరెస్ట్ చేయలేరు ఎవరిని? అదే నేను అంటుంది, ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క టైంలో ఒక హైప్ అవుతుంది, ఒక దాంట్లో ఒకసారి అవ్వదు. సో ఇది కూడా దీనికి అవ్వడానికి కూడా కారణం ఏంటంటే సక్సెస్ మీట్ 3 days ముందు, 3 days తర్వాత 4 days పెట్టారు. సో సక్సెస్ మీట్ అనేది ఒక 1 week ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోను, లేకపోతే కావాలని కాదు, ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ఒక 10 days తర్వాత లేదా కొంచెం గ్యాప్ ఇచ్చి అది చేసుంటే ఆ రకమైన ఫీలింగ్ కలగకపోను.
ఒకవైపు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారో, ఇక్కడేమో సక్సెస్ మీట్ చేశారు. అది చూసే పబ్లిక్ గానీ లేకపోతే ప్రభుత్వం గానీ వేరే యాంగిల్ అనిపించింది. సో సక్సెస్ మీట్ అనేది చేసి ఉండాల్సింది, కానీ కొంచెం లేట్ గా ఈ అంశాన్ని కొంచెం క్లియరెన్స్ చేసి అప్పుడు చేసి ఉండాల్సింది. అంటే ఈ సక్సెస్ మీటింగ్ ముందే 20 లక్షలు ఇస్తా అని చెప్పాడు అల్లు అర్జున్, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నాడు. ఓకే, కరెక్ట్ పాయింట్. ఇక్కడ మీరు చూసే కోణం ఒకలాగా ఉంటుంది, జుడిషియల్ చూసే కోణం ఒకలాగా ఉంటుంది, పోలీసు చూసే కోణం ఒకటి ఉంటుంది. ఏ ఇన్సిడెంట్స్ కైనా ఏం జరిగినా కాంపన్సన్స్ అనేది ఒకటే ముఖ్యం కాదు. అంటే ప్రొసీజర్ ప్రకారం అయితే అంటే స్టేషన్ కి పిలిపించడం, గౌరవంగా అంటే ఏదో నోటీసులు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా, డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తారు అనుకోవచ్చా, లేకపోతే ఇవన్నీ జరిగినాయని మీరు అనుకుంటున్నారు? నేను జరిగాయని నేను అనుకుంటాను, నేనైతే అనుకుంటాను. అంటే మనకి తెలియకపోవచ్చు, మీడియాకి తెలియకపోవచ్చు, కానీ ఇంటర్నల్ గా జరిగి ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే స్టేషన్ కి పిలిపిస్తారు కదా, అల్లు అర్జున్ వెళ్ళకపోవడం ఉంటుంది, పిలిపిస్తే వెళ్ళకుండా ఉంటుంది. అంటే కొంతమందికి మినహాయింపులు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి మినహాయింపులు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడే వ్యాపారం చేసేవాళ్ళు, ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు, కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. కొంతమంది సెలబ్రిటీలకి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయే మనుషులు కాదు కాబట్టి వాళ్ళకి కొంత ఛాయిస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా స్టేషన్ కి 10 సార్లు పిలవాలి అన్నట్టు ఏమి ఉండదు. లాయర్లు ఉంటారు కాబట్టి అడ్వకేట్ ని పెట్టి మాట్లాడిస్తారు. అంటే ఈ ఇన్సిడెంట్ మొత్తం ఓల్డ్ ఇన్సిడెంట్ లో ఆయన విడుదల చేయకపోవడం, బెయిల్ వచ్చినా సరే ఆయన నైట్ అంతా అలా ఉన్నది అన్ని చూస్తే అంటే ఎవరు తప్పులు కొంచెం ఎక్కువగా ఉన్నదని అనుకోవచ్చు. అంటే అల్లు అర్జున్ గారు తప్పు అనుకోవాలా, లేకపోతే మొదటి నుంచి యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి చూస్తే ఎవరు తప్పు ఎక్కువగా ఉందని అనుకోవచ్చు. అది ఇది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన. ఆ సంఘటనకి కాంపన్సన్స్ ఇస్తామంటే ఒకటే ముఖ్యం కాదు అంటున్నాను. కాంపన్సన్స్ ఇచ్చేసాం కాబట్టి ఆ సమస్య క్లియర్ అయిపోయింది అన్నది ముఖ్యం కాదు. దానికి పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఉంటది. పశ్చాత్తాపం అనేది లేదు అన్న ఫీలింగ్ జనాల్లోకి బాగా వెళ్ళింది. ఓకే, ఫైనల్ గా చనిపోయిన వాళ్ళని అయితే తీసుకురాలేము. సో ఫైనల్ గా మీరేం చెప్తారు? అసలు ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఒక అనాలిసిస్ మీరేం చెప్తారు? అలానే సెలబ్రిటీలు కావచ్చు, అక్కడికి వచ్చే అభిమానులు కావచ్చు. మీరు క్వశ్చన్ అడిగారు ఏంటి, నైట్ వరకు ఉంచారని చెప్పి. యాక్చువల్ గా మండే వరకు ఉంచుతారు, ఎందుకంటే ఫ్రైడే అరెస్ట్ చేసినప్పుడు సాటర్డే జుడిషియల్ సండే కోర్టు చెప్పింది అది కాదు కదా, కోర్టు ప్రకారం కూడా అయిందని అన్నారు కదా. యాక్చువల్ గా ఒక్క రోజు కూడా ఆయన జైల్లో ఉండడానికి అవకాశం లేదు, వెంటనే ఆయన విడుదల చేయాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఆయన విడుదల చేయలేదు కదా, నైటే విడుదల చేసేయాలి. ఆయన విడుదల పత్రాలు ఎందుకు వెళ్ళదు అంటే ఆర్డర్ కాపీస్ టైంలోనే వెళ్ళాయని చెప్పేసి కూడా లాయర్ చెప్తున్నాడు. అయినా సరే ఆయన విడుదల చేయలేదు. అంటే ఇందులో ఏమి దాగిలేదంటారా? ఏ విషయాన్ని జడ్జిమెంట్ కాపీ ఇచ్చేటప్పుడు డేట్ టు టైం ఉంటది. అవును, సో ఆ జడ్జిమెంట్ కాపీ మీ దగ్గర మా దగ్గర లేదు. సో అది డిలే అయిందా, డిలే అవ్వలేదని చెప్పిన లాయరే చెప్తున్నాడు కదా. డిలే అవ్వలేనప్పుడు మళ్ళీ జైలు నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆ ప్రొసీడింగ్స్ లో ఏమైనా లేట్ అయిందా లేదనేది మనకు ఖచ్చితంగా మనం అంచనా వేయలేము. ఫైనల్ గా చెప్పండి, ఇలాంటి విషయం మోహన్ బాబు గారు కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఆయన పరారులో ఉన్నాడు అంటున్నారు. నిజంగా ఆయన పరారులో ఉన్నాడు అనుకుంటున్నారా, లేకపోతే ఇదంతా మీడియా పుకార్లు అనుకుంటున్నాం? అంటే పరారులో ఉన్నారా లేదా, ఎందుకంటే గతంలో ఒకసారి ఒక ఇష్యూ జరిగినప్పుడు క్రీస్తు సంఘాలు గొడవ చేసేది, అప్పుడు పరారైన విషయం వెళ్ళిపోయారు, తిరుపతి వెళ్ళిపోయారు అనేది అప్పుడు నిజమైంది. సో ఉన్నారా లేదా మనకు తెలియదు, కానీ ఆ మోహన్ బాబు ఇన్సిడెంట్ కూడా చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు, కనీసం కొంచెం బయటికి వెళ్ళండి, లేకపోతే బయటకి నెట్టేయడం, లేకపోతే బయటకి పంపించడం చేయాలి. అంత మైక్ తీసుకుని అంత గట్టిగా కొట్టే అంత స్థాయి కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఆయన తప్పు ఆయన తప్పు మిస్టేక్ ఉందా అంటే యాక్సిడెంట్ గా జరిగిందా, కావాలని జరిగిందా అని పక్కన పెడితే బాధితులు అయితే మీడియా వాళ్ళు బాధితులు అయ్యారు. సో దాన్ని మనం పూరించలేదు కాబట్టి కొంచెం పేషెన్స్ తో ఉండాల్సింది అంటున్నాం. అంత పెద్ద పేషెన్స్ ఉండాలి కదా. ఉండాలి యాక్చువల్గా. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి పేషెన్సీ ఉంది, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా మనకి